109వ కీర్తన 24వ వచనం, ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి. 109వ కీర్తన 24వ వచనం చూడండి. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. ఈ విషయం తెలుసు కీర్తనకారుడికి. ఉపవాసం చేస్తే బలహీనుడినవుతానని తెలుసు. కానీ ఎందుకు కీర్తనకారుడు ఉపవాసం చేశాడు? దావీదు ఎందుకు ఉపవాసం చేశాడు కదా? ఒకవేళ శరీరము బలహీనం అవ్వచ్చు, కానీ దేన్ని బలపరుచుకోవాలనుకున్నాడు? తన ఆత్మను బలపరుచుకోవాలనుకున్నాడు. కాబట్టి దావీదు ఈ రీతిగా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. చరిత్రలో ఏ పరిస్థితుల్లో దావీదు ఉపవాసం ఉన్నాడో చూడండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 16వ వచనం చూడండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. ఇప్పుడు బెత్షెబా ఎవరు భార్య? ఇప్పుడు ఎవరు భార్య? దావీదు భార్య. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఊరియా భార్య అంటున్నాడు. మనం మర్చిపోతాం, కానీ ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. కానీ ఇక్కడ చూసారా, ఉపవాస ప్రార్థన చేశాడు దావీదు. కానీ ఏం జరిగింది? 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇక్కడ దావీదు తన బిడ్డ ప్రాణం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడా? దావీదు ప్రార్థన ఆలకించలేదు. ఆ బిడ్డ చనిపోయాడు. మరి ఉపవాసం ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి అన్న ప్రశ్న మీకు వచ్చిందా? ఇక్కడ ఉపవాసం ఉండటం వల్ల దావీదుకి ఏమర్థమైంది అంటే దేవుని చిత్తం ఏంటో అర్థమైంది. ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోవడం దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దావీదు ఒక చక్కటి రెవల్యూషన్ ఏం చెప్తా ఉన్నాడంటే, అప్పటికింకా పాత నిబంధనలో మరి మరణం గురించి కానీ పునరుద్ధానం గురించి కానీ రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం గురించి చెప్పలేదు. సద్దుకాయలకి పునరుద్ధానం గురించి నమ్మిక ఏమాత్రం కూడా లేదు. దావీదు ఏ కాలంలో ఉన్నాడు? సిలువకు ముందు కాలంలో నివసిస్తా ఉన్నాడు. మరి దావీదుకి ఇలాంటి రెవల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి ఒకసారి. మరి వారు మాట్లాడుకుంటున్నప్పుడు 22వ వచనం చూడండి. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాణ్ణి బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటేనే. ఇప్పుడు చనిపోయిన గనక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వాణ్ణి తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని. ఎలా తెలుసు దావీదుకి? ఎలా తెలిసింది? 7 దినాలు తాను తగ్గించుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉన్నప్పుడు దేవుడు దావీదుకి చక్కటి ఆదరణ ఇచ్చాడు. దేవుని స్వరం విన్నాడు. ఎవరు ధైర్యపరిచారు దావీదును? అహితోపేలు వచ్చి ఆలోచన చెప్పాడా? కాదు. గాడ్ హిమ్సెల్ఫ్ రివీల్ టు డేవిడ్. దేవుడు తన్ను తాను దావీదుకి ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే దావీదు ఏమంటున్నాడు అంటే, నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. కాబట్టి ఉపవాసం ఉండటము అంటే దేవుని చిత్తాంతో మనము అలైన్ అవ్వడము. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక ట్యాప్ ఉంది అనుకోండి, మనకు వాటర్ కావాలి అనుకోండి, ట్యాప్లో నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి. కానీ ఆ వాటర్ మనం పట్టుకున్న కప్పులో పడాలి అంటే ట్యాప్ కింద పెట్టాలా, పక్కన పెట్టాలా? ట్యాప్ కింద పెడితేనే ఆ వాటర్ ఎక్కడో పడతాయి, కప్పులో పడతాయి, కప్పు నిండుతుంది. మనం కొంచెం అటు ఇటు పక్కకు కదిలిస్తే ఏమవుతుంది? అవి కింద పడిపోతాయి, కప్పు నిండదు. అలాగే మనం ఉపవాసం చేసినప్పుడు, మనము ప్రార్థించినప్పుడు మనకేమర్థం అవుతుంది అంటే, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. కప్పు ఎక్కడ పెట్టాలో అక్కడ మనము పెడతాము. ఏ స్వరం వినాలో ఆ స్వరం వింటాము. ఏ విధంగా మనం దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవాలో ఆ రీతిగా మనము అర్థం చేసుకుంటాం. కాబట్టి మనల్ని మనం తగ్గించుకునుట అంటే, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలన్నా, ఎన్నో సంవత్సరాల నుంచి మరి పరిష్కారం కానటువంటి సమస్యలున్న మనవారు, మన యజమానుడు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, పాపం అనే బంధకాల్లో ఉన్న మనము ఆశ్రయించవలసినటువంటి ఒక పద్ధతి ఏంటో తెలుసా? మనల్ని మనము తగ్గించుకోవటం,